హరి ఓం గురుభ్యో నమః. ఆత్మీయులందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు మనం 2024 సంవత్సరంలో జూలై నెల, ఈ నెలలో కటక రాశి వారికి 9 గ్రహాల యొక్క సంచారం, ఏ యొక్క రాశిలో ఏ తేదీకి సంచారం చేస్తుంటారు, ఆ రాశి నుండి మరొక రాశికి వెళ్తుంటారు. ఆ ఒక్క గ్రహాలు సంచారం చేయడం వల్ల కటక రాశి వారికి ఈ నెల పూర్తిగా ఫలితాలు ఎలా ఉంటాయని చూస్తే, ఈ యొక్క నెల పూర్తిగా 9 గ్రహాల యొక్క బలాబలాల్ని మనం మంచి చెడులన్నీ చూస్తున్నాం. ముఖ్యంగా ఆత్మీయులందరూ కూడా మీరు మా యొక్క ఛానల్ని చూస్తున్నారు. మా ఛానల్లో చూస్తున్న వీడియోస్ మీకు ఇష్టమైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఇతరులకి షేర్ చేయండి అని కోరుతూ, మీ యొక్క సమస్యలు వాస్తు గురించి కానీ, జాతకరీత్యా పిల్లల ఎడ్యుకేషన్ కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, మీ యొక్క వ్యాపార వ్యవహార అభివృద్ధిలో, ఫైనాన్స్ స్టేటస్, ఏదో ఒక సమస్యలు ఇబ్బందులు ఉంటాయి. అలాంటి సమస్యలకి మీకు సజెషన్స్ ఇవ్వడానికి ప్రతి భానువారం 10 గంటల నుండి 12 గంటల వరకు ఈ సమయంలో మిమ్మల్ని ఫోన్ ద్వారా కలవడం జరుగుతుంది. కాబట్టి అంత ముందుగా మీరు ఇక స్క్రీన్ పైన కనిపిస్తున్నట్లయినటువంటి నంబర్ 9449309881 ఈ నంబర్కు మీరు వాట్సాప్ ద్వారా డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వీటిని మీరు పంపిస్తే ఆ ఒక్క డీటెయిల్స్ని మేము చూసి ఆదివారం మార్నింగ్ 10 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మీకు డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కటక రాశి వారికి ఈ యొక్క మాస ప్రారంభంలోనే మంచి జ్ఞానం, బుద్ధివంత, తెలివికి చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే బుధుడు మీ రాశిలో సంచారం చేస్తున్నాడు. మీ రాశి చంద్రునికి బుధుడు శత్రువు అయినా కానీ బుధుడు రావడం విశేషత. సంవత్సరానికి ఒకసారి రావడం ఇలా ఉంటుంది. ఇప్పుడు వచ్చాడు కాబట్టి కొన్ని యాక్టివిటీస్ చాలా షార్ప్గా నడుస్తాయి. ఎందుకంటే బుధుడు అంటే మెర్క్యూరీ పాదరసం లాగా మీ బుద్ధి అభివృద్ధి అవుతుంది. తర్వాత కాస్త బంధువుల వద్ద మనస్తాపాలు, కొంచెం వైపరీత్యాలు రావడం, వాళ్ళు ఏదో చెప్పారని మీ మనసుకి అది పడకుండా ఇబ్బందులు పడేటటువంటి సందర్భాలు కూడా వస్తాయి. జూన్ 6 కల్లా శుక్రుడు మీ రాశిలోకి వస్తున్నాడు. కాబట్టి రాశిలోకి శుక్రుడు రావడం విశేషత మంచిది. కాబట్టి శుక్రుడు వచ్చిన తర్వాత, శుక్రుడు బుధుడు కలిసిన తర్వాత శుభగ్రహాలు రెండు మీ రాశిలో ఉండడం చాలా విశేషత. కాబట్టి 6వ తేదీని ఇంకా 19వ తేదీ వరకు అమితంగా మంచి ప్రతిఫలాలు రావడం జరుగుతుంది. ఏదన్నా మీరు అపేక్షిస్తే అవన్నీ కూడా జరగడం కూడా నడుస్తుంది. గమనించండి. 6 ఇంకా 19 ఈ సమయంలో. 16వ తేదీకి సూర్యుడు రావడం ఇంకా విశేషత. చంద్రుడు వెలగడమే సూర్యుని వల్ల. కాబట్టి మీ రాశిలోకి సూర్యుడు రావడం ముఖ్యంగా చాలా వెలుగుని తెస్తుంది. 1 నెల పాటు ఉంటాడు. కాబట్టి 16 ఇంకా మీకు ఈ 1 నెల పూర్తిగా ఆగస్టులో వరకు కూడా వెళ్తాడు. కాబట్టి సూర్యుడు మీకు అమితంగా మీ ప్రయత్నాలన్నీ కూడా స్ట్రెంత్నిస్తాడు, అభివృద్ధినిస్తాడు. ఫైనాన్షియల్ స్టేటస్ కూడా డెవలప్మెంట్స్ 19 తర్వాత భూమి వ్యవహారాల వల్ల రావడం జరుగుతుంది. ఇంకా కొన్ని కార్యక్రమాలు, ప్రయత్నాలు భూమి పట్ల, భూమి కొనే విచారం కావచ్చు, ఇల్లు కట్టే విచారం కావచ్చు, పంటలు పైర్లు పెట్టే విచారం కావచ్చు, బంధువుల విచారం కావచ్చు, ఇవన్నిట్లో కూడా కొంచెం ఒడుకుదొడుకులు, మీ ప్రయత్నాలకు అడ్డంకులు, కొంచెం కోపము, తాపం, వ్యవహారాలు, గొడవలు ఇవన్నీ కూడా సహజంగా జరుగుతుంటాయి. కాబట్టి మీరు నాగదేవత దర్శనం చేయండి. సోమవారము మంచిదవుతుంది. ఇంటి పట్ల అయితే కొంచెం ఖర్చు పెట్టడం సహజంగా 6వ తేదీ వరకు ఉంటుంది. తర్వాత ఇంటి పట్ల కొన్ని అభిప్రాయాలు, మీ పైన నిర్ణయాలు చెప్తారు. మీ ఇష్టం ఏమన్నా చేయి, నువ్వు నీ అనుకూలించినట్లు చేయి అని మీ పైన డిపెండ్ అవుతారు ఇంట్లోని వాళ్ళు కూడా. ఈ యొక్క అవకాశం 6వ తేదీ తర్వాత జరుగుతుంది. మంచిగా ఉంటుంది. విద్యార్థులకైతే చాలా వరకు బలమైన అభివృద్ధి, ఫలితం, యోగం జరుగుతుంది. ఎవరు గృహిణీ స్త్రీలు ఈ యొక్క రాశివారు, కటక రాశి వారు ఉన్నారు, వాళ్ళకి పిల్లల సంతానం కూడా మంచి సంతానం, సత్సంతానం అయ్యేట్లాంటి యోగ బలాలు ఖచ్చితంగా ఉంటుంది. ఇక స్నేహితులు, మిత్రుల వల్ల ఆదాయం అమితంగా దొరుకుతుంది.
ధర్మక్షేత్రాలు, పుణ్యక్షేత్రాలు, ధర్మ కార్యాలు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. స్నేహితుల ద్వారానే ఇవన్నీ కూడా జరుగుతాయి. ఈ సమయంలో మీకు దొరికేట్లాంటి మిత్రులు కాస్త గొప్ప గొప్ప వ్యక్తుల ద్వారా పరిచయం అయ్యేట్లాంటి సదవకాశం ఉంటుంది, మంచిగా ఉంది. ఇంకా మీ యొక్క దాంపత్య స్థానంలో ఆరోగ్య పరిస్థితులు బాగుండవు. కాబట్టి ఎవరైతే రాశివారు ఉన్నారో మీ యొక్క దంపతుల స్థానాన్ని చూసుకోండి, ఆరోగ్య పరిస్థితులు జాగ్రత్తగా గమనించండి. శనేశ్వర స్వామి ఒక సేవలు చేయండి, శని దర్శనం చేయండి, మంచిదవుతుంది. ఇంకా భాగ్య విచారాలు అయితే దాదాపు 6-7 నెలలు ఇంకా స్లో, నిదానం, రిటర్న్ కొడుతుంటుంది, అంటే రివర్స్గా జరుగుతుంటుంది. సో అయినా కానీ ఆదాయాలు వచ్చేట్లాంటి ప్రయత్నాలకి రివర్స్గా అయినా కూడా ప్రయత్నిస్తారు. ఒక శక్తిమాత అమ్మవారి దర్శనం చేసి అక్కడ కుష్మాండ దీపం వెలిగిస్తే కనుక మీకు చాలా వరకు ఆ రివర్సల్ అనేది వెళ్ళిపోయి ఆదాయాలు అమితంగా జరుగుతాయి. ఇంకా వృత్తి స్థానం చూసినారనుకో 12వ తేదీ వరకు వృత్తిలో బలంగా ఉంటుంది, ఫలితం మంచిగా ఉంటుంది. ఆ వృత్తి ఆదాయం అయ్యేట్లాంటి యోగం 12 తర్వాత లభిస్తుంది. కాబట్టి ఈ విచారంలో ఇబ్బంది లేదు, చాలా మంచిగా ఉంది. వృత్తి ఆదాయాల విచారాల్లో మంచి ఫలితాలు ఉన్నాయి. ఖర్చు వెచ్చ విచారాల్లో అయితే 6వ తేదీ వరకు కొంచెం శృంగారమైనట్లాంటి వస్తువులు, చిన్నాభరణాలు, ఇంటికి కావాల్సినటువంటి నగనాణ్యాలు, వస్తువులు, ఇక సుఖ సౌఖ్యానికి కావాల్సినటువంటి కార్యక్రమాలకు కావాల్సినటువంటి వస్తువులు తెచ్చేట్లాంటి కొనుగోలు కోసం ఖర్చులు పెట్టేట్లాంటి విచారం ముఖ్యంగా జరుగుతుంది. కాబట్టి మొత్తానికి కటక రాశి వారికి శుభప్రదమైనటువంటి అవకాశాలు బాగున్నాయి, ఇబ్బంది లేదు. ప్రయత్నాల్లో చాలా జాగ్రత్త వహించండి. అన్నదమ్ముల వద్ద, దాయాదుల వద్ద, భాతృస్థానంలో అక్క చెల్లెలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, క్షారత్వం, వైరాగ్యం, వైపరీత్యం రావడం, గొడవలు రావడం, క్షారత్వం రావడం, సాధించులు అంటే వైరాగ్యంతో సాధిస్తుంటారు. ఇవన్నీ కూడా సహజంగా జరుగుతాయి. ఈ విచారం విడిస్తే వేరే అన్నీ కూడా చాలా మంచిగా ఉన్నాయి. కాబట్టి మీ అందరికీ కూడా భగవంతుడు మంచిదిగా అనుగ్రహించాలని ప్రార్థిస్తూ అందరికీ కూడా శుభం కోరుతూ నమస్కారం.